దేవునికి నా వందనాలు. ఎస్ఐ గారికి నా వందనాలు. నా పేరు అక్స, మా ఆయన పేరు యోహాను. మాది రాజమండ్రి దగ్గర చిన్న గ్రామం విద్యేశ్వరం. నా భర్తకి 3 సంవత్సరాల క్రితం కొలనోరెక్టమ్ క్యాన్సర్ వచ్చింది. చాలా బాధపడ్డాడు. అది వచ్చినట్టు మాకు తెలియలేదు. తను చెక్ చేయించుకుంటూ 3వ స్టేజ్ వచ్చేసింది. మేము 40 లక్షల దాకా ఖర్చు పెట్టాము. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు చాలా లేట్ చేశారు, మనిషి ఆపరేషన్ చేయించినా చనిపోతాడు, చేయించకపోయినా చనిపోతారని అన్నారు. అప్పుడు నేను పాలకొల్లు తైలాభిషేకం గురించి తెలుసుకున్నాను. అక్కడ నా భర్త తైలాభిషేకం లైన్లో కూడా నుంచోలేకపోయాడు. మేము మధ్యలోంచి మనిషిని ఎత్తుకుని తీసుకెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించాము. నేను ఒకే మాట అడిగాను, అన్నయ్య ఏంటి నా పరిస్థితి, నా భర్తకి క్యాన్సర్ అంటున్నారు, 3వ స్టేజ్ అంటున్నారు, బ్రతకరు అంటున్నారు, నా పిల్లలను చూడు ఎంత చిన్నగా ఉన్నారని నేను అడిగాను. ఆయన అన్నారు, నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నారమ్మా దేవుడు అని అన్నారు. ఆ మాటను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి నేను ధైర్యం చేసి ఆపరేషన్ చేయించాను. నా భర్త 21 రోజులకి మేము ప్రార్థన పెట్టించుకుని ఘనంగా సాక్ష్యం చెప్పగలిగాడు. ఈ నెలకి నా భర్తకి 3వ సంవత్సరం వచ్చింది ఆపరేషన్ జరిగించి. తన పని తను చేసుకోగలుగుతున్నాడు, బిల్డింగులు కట్టగలుగుతున్నాడు. 70 మందికి పైగానే తను పని ఇవ్వడం జరుగుతుంది. దేవుడు మమ్మల్ని ఎంతగానో నిలబెట్టాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక.